బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ముఖ్యంగా శ్రీరామనవమి అన్నప్పుడు మనకి మైండ్లోకి వచ్చే మూడు క్యారెక్టర్స్ ఏంటి అంటే రాముల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి. అయితే ఈ ముగ్గురు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లోని ముఖ్యమైన మూడు అంశాలని రిప్రజెంట్ చేస్తున్నాయి అని మీరు చెప్పడం జరిగింది. ఏ అంశాలను రిప్రజెంట్ చేస్తున్నారు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి రాముల వారికి సంబంధం ఏంటి? నేనే కాదు, ఆడియన్స్ కూడా తెలుసుకోవాలని చూస్తున్నారు. దీనిపై మీ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. చాలా దగ్గరి సంబంధం ఉంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్కు మన పురాణంలో, రామాయణంలో మీరు చెప్పినటువంటి 3 క్యారెక్టర్స్ చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే మీరు చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీరాములు వాళ్ళు పరమాత్మ స్వరూపుగా మనం కొలుస్తుంటాం. ఓకే, ఆత్మస్వరూపులుగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది సీతమ్మ వారిని మనం ఆత్మస్వరూపులుగా మనం తీసుకుంటాం. మధ్య ఇద్దరిని కలిపింది ఎవరండి? ఆంజనేయ స్వామి. అందులో 14 years తర్వాత పట్టాభిషేకం అంటే అరణ్యవాసం దాటిన తర్వాత మళ్ళీ 14 years తర్వాత వాళ్ళకి కలపడం జరిగింది. ఎవరిని? సీతమ్మ వారిని అండ్ రాముల వారిని హనుమంతుడు వారు కలపడం. హనుమంతుడు అంటే ఎవరండి? వాయుపుత్రుడు, అంటే శ్వాస. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో మనందరం ఎవరండి? ఆత్మస్వరూపులం అండి. ఓకే, సోల్ కాన్. నెక్స్ట్, ఆత్మ పరమాత్మతో ఎప్పుడు కలుస్తుందండి? ఎప్పుడైతే మనలో ఆత్మలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఓకే ఎప్పుడైతే పరిపూర్ణమై ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం అద్వైత స్థితికి చేరుకుంటాం. అంటే ఇక్కడ మనం ఎవరితో కలుస్తున్నాము? పరమాత్మ. మనందరం కూడా ఆత్మస్వరూపం, కానీ ఆత్మ పరమాత్మ స్వరూపంతో ఐక్యం చెందాలి అంటే మనం శ్వాసని గమనించడం ద్వారా అవుతుంటాం. సో ఇక్కడ మనం చూసినట్టయింది విరాట్ గారు, మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు మన మనసు ఏమవుతుందండి? ప్రశాంతమైన స్థితిలో చేరుకుంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతమవుతుందో అప్పుడు ఎలాంటి స్థితికి వెళ్తామంటే ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్తుంటాం. అంటే ద్వైతం నుంచి అద్వైతం అనే స్థితికి. అంటే ఏంటి సార్? ద్వైతం అంటే రెండు వేరు వేరు అనే స్థితి. అంటే నేను వేరు, పరమాత్మ వేరు అనే స్థితి. నేను వేరు, దేవుడు వేరు అన్నట్టు. ఎస్, అనేది ద్వైతం. అద్వైతం అంటే నేను, దైవం ఒకటే. అలాంటి స్థితికి మనం వెళ్తుంటాం. ఎప్పుడైతే మనం అద్వైత స్థితికి వెళ్ళామో అప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆలోచనకు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ మనం రిప్రజెంటేటివ్ అందుకోసమే తీసుకున్నాం. సీతమ్మ వారిని, రాముల వారిని కలిపింది హనుమంతుడు. ఇక్కడ ఆత్మను పరమాత్మను కలిపేది ఇక్కడ ఎవరండి విరాట్ గారు? శ్వాస. ఎప్పుడైతే శ్వాసను గమనించడం ద్వారా మన లోపల ఉన్నటువంటి మనోమాలిని అన్నీ తొలగిపోయి ఆలోచన రహిత స్థితి అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి రాగానే మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళాం? అద్వైత స్థితిలోకి వచ్చాం. అద్వైత స్థితిలో వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఆలోచనను కలిగి ఉంటే వాటిని మనం ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకుంటాం. ఎలా జరుగుతుంది అంటే, మన మనసు ఎప్పుడైతే నిర్మలమవుతుందో స్పష్టత అనేది వస్తుందండి. ఇప్పుడు వాటర్లో 1 రూపీ కాయిన్ ఉందండి వైరట్ గారు. ఓకే, వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉంది. మనం 1 రూపీ కాయిన్ స్పష్టంగా చూడగలుగుతామా? చూడలేము. ఎప్పుడైతే వాటర్ ఆగిపోయింది అప్పుడు ఏంటండి? మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇక్కడ కూడా అంతే అండి. మన లైఫ్లోకి ఏదైతే మనం ఆకర్షించుకోవాలనుకుంటామో మనం ఆకర్షించుకోవాలనుకున్న దాన్ని స్పష్టంగా మనం చూసినప్పుడే కదా మనం చేతిలో తీసుకుంటాం. అంటే ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే దేనినైతే మన మనసులో చూస్తామో దాన్ని మనం చేతుల్లోకి స్వీకరిస్తాం. అలా స్వీకరించేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి? ప్రశాంతమైన స్థితిలో ఉండాలి. అందుకోసమే రామాయణానికి మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కు చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పానండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఉందో, అంటే కావాలి అనుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర చేరుకుంది అనే వరకు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మేనిఫెస్టేషన్ అనేది? మంచి ప్రశ్న వేస్తారండి విరాట్ గారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీరు అన్నట్టుగా అది వాస్తవ రూపంలోకి, రియాలిటీకి రావడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి విరాట్ గారు. అదేమిటంటే ఫస్ట్ చూడడం. ఓకే, విజువల్ మీరు చూశారు, ఆ చూడడం వెంటనే అదొక చిత్రమే కదా, అదొక పిక్చర్ రూపంలో వచ్చేసింది. సో నెక్స్ట్ థాట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు పొందినట్టుగా మన సబ్జెక్ట్ ప్రకారం చూసుకోమంటాం, అంటే విజువలైజేషన్ చేయమంటాం. ఎప్పుడైతే మనం విజువలైజేషన్ చేయడం మొదలుపెట్టామో అక్కడ మన చుట్టుపక్కల చాలా ఆపర్చునిటీ ఉంటుంది విరాట్ గారు. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ మనం చూడడం మొదలుపెట్టామో నాకు రావాలి, మీ 2 రిజల్ట్స్ చాలా స్పష్టంగా చూసుకున్నారు, దానికి తగినటువంటి యాక్షన్ స్టెప్స్ మనం తీసుకుంటాం. ఎప్పుడైతే మనం యాక్షన్ స్టెప్స్ తీసుకుంటామో అదేమవుతుంది? టువర్డ్స్ యువర్ గోల్. ఓకే, మన గోల్ వైపు మన జర్నీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన టువర్డ్స్ అవర్ గోల్ అనేది మన జర్నీ ఉంటుందో డెఫినెట్గా మనం అచీవ్ చేస్తాం. సో అచీవ్ చేయడం కోసం మీరు ఇందాక అన్నట్టుగా ఫస్ట్ చూడడం. ఓకే, చూసిన తర్వాత ఏంటి? క్లారిటీగా విజువల్స్ చేసుకోవడం, తర్వాత
యాక్షన్ స్టెప్స్. సో ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఎప్పుడైతే మనం చూసామో మనసులో ఏమైంది పిక్చర్స్ రూపంలో వచ్చేది. ఆ పిక్చర్స్ రూపంలో వచ్చినటువంటి వాటికి మనం ఏదైనా చేస్తుంటే ఏ పని చేస్తుంటే అవే ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. టువర్డ్స్ యువర్ జర్నీ అంటే మీ గోల్ వైపు మన జర్నీ అనేది ఉంటుంది. ఇలా మనం జర్నీ ఉన్నప్పుడు మనం ఏదైతే యాక్షన్ స్టెప్స్ తీసుకుంటామో అవి ఏమవుతాయి అంటే రిజల్ట్స్ మనకు తీసుకొని వస్తుంటాయి. సో అందుకోసమే అందుకోసం మనం క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక డెమో క్లాస్ అండి విరాట్ గారు. ఈ డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆ డెమో క్లాస్లో ఏం చేస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, చాలా మందికి అవేర్నెస్ లేదండి. సో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే వాళ్ళు గోల్స్ని ఫాస్ట్గా రీచ్ అవుతారు, ఇవి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అంటే కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్లాస్ అనేది ఆన్లైన్ జూమ్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. సో విజయ్ గారు, ఇప్పుడు క్లాసెస్ ఏవైతే మనం చెప్పడం జరిగిందో ఇలా క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎవరికైనా రిజల్ట్ రావడం జరిగిందా? ఆ రిజల్ట్ రావడానికి సంబంధించి మీ సైడ్ మెంటర్షిప్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఆ ప్రాసెస్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. అయితే నాకు ఒక వ్యక్తి వచ్చారండి, ఆ వ్యక్తి పేరు సాయి అండి. ఓకే, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు, ఇట్లా అందరిలాగే డెమో క్లాస్కి అటెండ్ అయ్యాడు. తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. అయితే తను అటెండ్ అయింది USA నుంచి అటెండ్ అయ్యారండి. తెలుసు మనకు ఎలా ఉంటుంది జాబ్లో, ఒకవేళ ఇండియాలోనే ఇప్పుడు చూస్తే అక్కడ జాబ్ సర్చింగ్లో ఒకవేళ జాబ్ రాకపోతే ఎలాంటి డిసప్పాయింట్కి లోన్ అవుతారో తెలుసు మనకు, నిరాశ నిస్పృహ అనేది వస్తుంటాయి. సో నాకు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లోనే వచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నేను ఏదైతే ట్రైనింగ్ ఇస్తానో కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చేయగలిగితే డెఫినెట్గా నీకు జాబ్ వస్తుందన్న. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే చెప్పానో ఓకే అది చేయడం జరిగింది. ఓకే, అయితే సింపుల్ ఏం జరుగుతాయంటే క్లాస్లో ఒక మెడిటేషన్ అనేది ఉంటుందండి. మామూలుగా వేరే ఆల్ఫా లెవెల్ మెడిటేషన్ వేరు, టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ వేరు ఉంటుంది. టీటా లెవెల్ అనేది డీప్ మెడిటేషన్ అండి. అయితే బయట ఎక్స్క్లూజివ్లో ఎక్కడ కూడా ఉండదండి, ఓన్లీ మన దగ్గరే, అంటే ఓన్లీ ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అయిన వారికి మాత్రమే ఆ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది చెప్పడంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఒకేసారి మనం ఆ టీటా స్టేట్కి మనం రీచ్ కాలేం. ఫస్ట్ బాడీ రిలాక్స్ అవ్వాలి, తర్వాత మైండ్ పీస్ఫుల్ అవ్వాలి, నెక్స్ట్ ఎమోషన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఎప్పుడైతే బాడీ రిలాక్స్, మైండ్ పీస్ఫుల్నెస్ అండ్ ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు అలాంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. అలాంటి స్థితి నుంచి థాట్ రిలీజ్ చేయించాను. అంటే నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏమేమి టాస్క్లు చేస్తావు. సో ఇలా 2 to 3 టాస్క్ నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నేను చెప్పింది చేశాడో అతనికి రిజల్ట్స్ రావడం జరిగింది. అతని రిజల్ట్స్ కూడా మనతో షేర్ చేసుకున్నాడు ఆ రిజల్ట్స్. సో ఇలా ఒకరు కదండి, డిఫరెంట్ పీపుల్స్ అందరూ ఒక జాబ్ కోసం వచ్చారు, కొంతమంది బిజినెస్ గ్రోత్ కోసం, ఒకళ్ళు ఇల్లు, కొంతమంది కారు. సో అవన్నీ కూడా టెస్టిమోనియల్స్ చిన్నగా ఓకే మన వ్యూవర్స్ అందరికీ నేను చూపించడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు బిలీవ్ చేయరంటే విరాట్ గారు, అది నిజంగా జరుగుతుందా, ఎంతమందికి జరిగింది, కొంచెం జరిగిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు జరగలేదు. సో ఇలా అన్ని వాటి కోసం మనం డెమో క్లాస్లోనే క్లారిఫికేషన్ అనేది ఇస్తామండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా సార్ చెప్పిన విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తూ మీరు అనుకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ తెచ్చుకోవాలనుకున్నా, మీరు అనుకున్న పనుల్ని మరింత త్వరగా రీచ్ అవ్వాలనుకున్నా సరే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రాక్టికల్ క్లాసెస్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ డెమో క్లాస్కి సంబంధించి అయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.